టర్న్ అవర్ బైబుల్స్ మన వాక్యాన్ని తీసి మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రం వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాటలాడుచుండిరి. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా ఈనాటి పరిస్థితుల వలె ఆ రోజుల్లో కూడా మనుష్యులు నానా విధములైన రోగములతో పీడించబడుతుండేవారు, దెయ్యముల చేత పీడించబడుతుండేవారు, కుష్ఠరోగులు ఉండేవారు, అంధులు ఉండేవారు, వికలాంగులు ఉండేవారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉండేవారు. ఆనాడు ఆలయంలో కూడా తతంగం జరిగేది, కానీ అక్కడ జీవము గల దేవుని ఆలయము వ్యాపారపు టిల్లుగా మారిపోవటం, దొంగల గుహగా మారిపోవటం, ఆ సోకాల్డ్ గొప్ప పరిచయులు శాస్త్రులు అనబడేవారు వారి తెల్లని అంగీలు, వారి యూనిఫాము, వారి యొక్క మతాచారాలు, వారి పద్ధతులు, నిష్ఠ అన్నీ కలిగి ఉన్నారు. కానీ శక్తి లేని వారిగా, భక్తి లేని వారిగా, హృదయ శుద్ధి లేని వారిగా, దేవుని కార్యాలను అర్థం చేసుకోలేని వారిగా చచ్చిన స్థితిలో ఆనాటి సమాజ మందిరం ఉంది. మనుష్యుడు తను తాను చెడగొట్టుకుంటున్న పరిస్థితుల్లోనే ఉన్నాడు. ప్రభువు వారి మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు వారిని చూసి జాలిపడ్డాడని, కనికెరపడ్డాడని, వారిని ముట్టి స్వస్థపరిచాడని, వారిని క్షమించి ఆదరించాడని, దీవించాడని బైబిల్లో చూస్తున్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి మానవుల కష్టాలను కళ్ళారా చూసినప్పుడు, మనవలే శరీరధారిగా ఉండి అన్ని విషయాల్లో శోధించబడినప్పుడు, ఆయన జయశీలుడిగా ఉండి జయము లేని మానవునికి, తను తాను పాడు చేసుకుంటున్న, హాని చేసుకుంటున్న మానవునికి పాపమునకు పరిహారం చేయట కొరకు సెలవులో తన ప్రాణం ఇవ్వడానికి వచ్చిన సంగతి మనకు తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో ఎంతోమంది రోగులు ఎక్కడ ఉన్నా, ఎన్నో సమస్యలు ఎక్కడ ఉన్నా, ఆయా సమయాలలో ఆయన ఆగి ఆలోచించేవాడు, ఆగి దేవునితో తండ్రితో సంప్రదించేవాడు, ఆగి దేవునికి విన్నపం చేసేవాడు, ఆగి మోకరించి ప్రార్థించేవాడు. అలాగే ఒకరోజు తన 9 మంది శిష్యుల్లో 3 మాత్రం కొంచెం ఎక్కువ ప్రార్థిస్తారు కాబోలు, వీరు నాకు కొంచెం ఆసరాగా ఉంటారు, ప్రార్థనలో నాతో కలిసి ప్రార్థిస్తారు అన్న ఉద్దేశంతో పేతురును, యోహానును, యాకోబును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకు వెళ్ళి అక్కడ ఏకాంతంగా ఆయన ప్రార్థిస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నానండి, మనుష్యులు ఈరోజు ఏకాంతంగా గడపటం లేదు. ఎందుకు లేదండి? మేము గదిలో తలుపేసుకొని ఏకాంతంగానే ఉంటామండి. మా అమ్మని లోపల రానేమో, మా నాన్నని లోపల రానేమో, మేము ఏకాంతంగా ఉంటామండి మా సెల్ ఫోన్తో. ఎవరితో? సెల్ ఫోన్ నీతో ఉంటే నువ్వు ఒంటరి వాడివా? సెల్ ఫోన్ నిన్ను గైడ్ చేస్తుందా? నువ్వు సెల్ ఫోన్ని గైడ్ చేస్తావా? చెప్పండి. మీ సెల్ ఫోన్కి రెస్ట్ ఇవ్వండి, దయచేసి బ్రేక్ ఇవ్వండి. ఇస్తారా? మీ సెల్ ఫోన్కి రోజుకి 2 గంటలు ఆఫ్ చేసి పెట్టుకోండి. 10వ భాగం దేవుని సొమ్ము 2.5 గంట 2:40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి చెప్పాలంటే. ఆ టైంలో మీరు సెల్ ఫోన్ ముట్టుకోవద్దు. మీ దేవునికితో మాట్లాడుకోండి, దేవునికి ఫోన్ చేసుకోండి. దేవునికి ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ అక్కర్లా. దేవునికి ఫోన్ చేయాలంటే బైబిల్ చాలు, మోకాళ్ళు ఉంటే మోకరిస్తే చాలు. 2 hours లీవ్ యువర్ సెల్ ఫోన్, లీవ్ ఆల్ ద అదర్ జాబ్స్, అన్ని పనులు పక్కన పెట్టేయండి, దేవునితో మాట్లాడుకోండి. మీకు ప్రార్థన రాకపోతే మౌనంగా కూర్చోండి, దేవుడే మాట్లాడతాడు మీతోటి. మీరు మౌనంగా కూర్చోండి, ఆలోచించుకోండి. ఏంటి నా జీవితం? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను? ఏమైంది నా జీవితం? ఏం సాధిస్తున్నాను? నా వయసు ఎంత? నేను చేసిందంతా? నా బ్రతుకు గమ్యం ఏంటి అనేది ఆగి
మీ పొరపాట్లు గ్రహించుకున్నప్పుడు, మీ బలహీనతలు మీరు ఎరిగినప్పుడు, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్నప్పుడు, యూ విల్ హ్యావ్ ఎ న్యూ బిగినింగ్. క్రొత్త ప్రారంభాన్ని, నూతనమైన అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడగలుగుతాం. మన పరిశుద్ధుడైన ప్రభువే ఏకాంతంగా ప్రార్థన అవసరమైతే, పాపులమైన మనకి మరెంతో ఏకాంత ప్రార్థన అవసరం. మీరు గ్రూప్ ప్రేయర్ చేసే గురించి నేను మాట్లాడుతున్నా, ఫ్యామిలీ ప్రేయర్ గురించి నేను మాట్లాడుతున్నా. ఫ్యామిలీ ప్రేయర్ చేయాలి, గ్రూప్ ప్రేయర్ చేయాలి, చర్చిలో విశ్వాసులందరూ కలిసి ప్రార్థన చేయాలి, స్టేజ్ మీద కావాల్సిన ఒక్కోసారి మాలాంటి వాళ్ళని ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఎన్నున్నా నీకు నీ దేవునికి సంబంధం ఉండాలి. నువ్వు నీ దేవునితో గడిపిన సమయాలలో నీవు దేవుని దగ్గర నుంచి పొందేటువంటి ప్రత్యక్షతలు నీ ఆధ్యాత్మిక జీవితానికి, నీ జీవితానికి, నీ వలన అనేకుల జీవితానికి ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతాయి. ఈరోజు నుంచి యవనస్తులైన మీరందరూ ముఖ్యంగా ప్రభువుకి సమయం ఇచ్చి చూడండి. అక్కడికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు రూపాంతరం పొందాడు అన్నది బైబిల్లో. రూపాంతరం అంటే ఆయన వస్త్రములు దగదగదగదగ మెరిసేయట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు మరురూపము, తమిళ బైబిల్ ఏముందంటే మరురూపం, ఇంకొక రూపం వచ్చింది ఆయనలో. కానీ నీలో ఉన్న డిస్కరేజ్మెంటు, నీలో ఉన్న నెగిటివ్ థాట్స్, నీలో ఉన్న లస్ట్ఫుల్ థాట్స్, నీలో ఉన్న ఇన్ఫీరియారిటీ, నీలో ఉన్న ఇవే కదండి ఎక్కువ వెళ్తున్నాయి యవనస్తులు ఈరోజు. చాలామంది నా దగ్గర యవన బిడ్డలు వచ్చి చెప్తుంటారు, నెగిటివ్ థాట్స్ని జయించలేకపోతున్నానండి, సెక్షువల్ థాట్స్ని జయించలేకపోతున్నాను, నాకు ఒకలాంటి ఇన్ఫీరియారిటీ ఉంది, ఎప్పుడు చూసినా నన్ను నేనే నీచంగా ఎంచుకుంటున్నాను, నేను ఎప్పుడు నిరుత్సాహపడిపోతూ ఉన్నాను. ఇలాంటివన్నీ పోవాలంటే నువ్వు మనుషులతో మాట్లాడితే, నువ్వు మూవీకి వెళ్ళి కూర్చుంటే కాసేపు చప్పట్లు కొడతావేమో, నువ్వు మనుషులతో మాట్లాడితే కాసేపు ఉపశమనం కలుగుద్దేమో, కానీ నీ రూట్ కాజ్ పోదు కాబట్టి నీకు పరిపూర్ణమైన విడుదల రాదు. అదే నీవు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే, అదే నువ్వు ప్రభు సన్నిధిలో చెప్పుకుంటే నీ మనస్సు మార్చేస్తాడు. ఎప్పుడు నీవు గురించి నీచంగా ఎంచుకునే నీవు మోకాళ్ళ మీద నుంచి లేచినప్పుడు ధైర్యంతో లేస్తావు, ఆనందంతో లేస్తావు, ఒక నిరీక్షణతో లేస్తావు. నా ప్రభువు నాకు తోడున్నాడు అన్న ధైర్యం నీలో ఉంటుంది. ప్రభువు ప్రణాళికలను నీ వెరుగుతావు. నీ బలహీనతను దేవుడు బలంగా మారుస్తాడు. మీకే శోధన వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళటం నేర్చుకోండి. మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించుట అందరికీ తెలుసు, కానీ అదే చెయ్యం మనం కదండి. ఆ వాక్యం అందరికీ తెలుసు, కానీ డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తాం. అమ్మ దగ్గర అడుగుతాం, నాన్న దగ్గర అడుగుతాం, భర్త దగ్గర అడుగుతారు, లేకపోతే భార్య దగ్గర అడిగే పురుషులు ఉన్నారు ఇవాళ. ఏమో మీరు ఇస్తున్నారు కదా మీ ఆయనకి, ఇవ్వబోతే ఊరుకోరుగా, కాస్త ఇప్పుడు చేసి పెట్టుకుంటారు. స్త్రీలు ఎందుకైనా మంచిది, పిల్లల కోసం పనికి వస్తుందని అవి ఎట్ట గుంజుకోవాలని చూస్తుంటారు ఇవాళ సహోదరులు చాలామంది. ఎంత నీచమైన స్థితి చూడండి. పురుషుడు తన భార్యను బిడ్డలను పోషించాలి. ఒకడు తన ఇంటి వారిని పోషించకపోతే, సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడని బైబిల్ చెప్తుంది. ఆలోచించేయండి. దేవుని దగ్గరికి వెళ్ళటం నేర్చుకోండి. పేతురు యోహాన్ని ఎంట పెట్టుకొని తీసుకెళ్ళాడండి. యేసు ప్రభు ఒక్కడే రూపాంతరం పొందారా? పేతురు యోహాను యాకోబులు కూడా రూపాంతరం పొందారా? ఇక్కడ మార్క్స్ సువార్తలు కాకుండా ఇంకో సువార్తలో ఉంటుంది, వాళ్ళు మత్తుగా ఉన్నారంట, కుడికారు, నిద్రపోయారంట. ప్రార్థనలు నిద్రపోయేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అండి. అసలు వచ్చేదే అందుకంట, ఇంట్లో నిద్ర పట్టదని. మందిరంలో అయితే నిద్ర పడద్దండి, అందరూ ప్రార్థన చేస్తుంటే నాకు జోలపాట పాడినట్టు ఉంటుంది. నిద్ర వస్తే నిద్రపోండి, కానీ ప్రార్థనలో మాత్రం ఎప్పుడు నిద్రపోకండి. ప్రార్థనలో నిద్రపోయేవాళ్ళు దరిద్రులు అవుతారు. ఇంక దీనికంటే వేరే మాట లేదు. యాకోబు యోహాను వీళ్ళని ముగ్గురిని ఎంట పెట్టుకొని ఇంకోసారి సిలువ దగ్గర గెత్సెమని తోటకి వెళ్ళినప్పుడు అలాగే చేశారు వాళ్ళు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా అని చెప్పి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తే మళ్ళీ కునికి నిద్రపోతున్నారు. కొంచెంసేపు మెలకువగా ఉండండి మళ్ళీ చెప్పి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తుంటే మళ్ళీ నిద్రపోతున్నారు. మనస్సు సరిలేని వాడికి నిద్రే వస్తుందండి, ప్రార్థన రాదండి. మనస్సు సరిచేసుకోవాలని ఆశ లేని వాడికి ప్రార్థన రాదు. ప్రార్థన అంటే ఏం లేదు, నీ మనస్సును కుమ్మరించడమే దేవుని దగ్గర. నీ మనస్సు సరిలేకపోతే ఆ సరిలేని విషయాన్ని నోరు తెరిచి దేవునితో చెబితే, నేను సరిలేనయ్యా, పాపినైనా నన్ను క్షమించు, ఈ బలహీనతలో ఉన్నాను క్షమించు,
అని నీ చింతను, నీ బాధను ప్రార్థనగా మారిస్తే ప్రార్థనాత్మను పొందుకుంటావు. కానీ పేతురు, యోహాను, యాకోబులు కునికారు. అకస్మాత్తుగా గొప్ప వెలుగు చూశారు. అక్కడ యేసు ప్రభు రూపాంతరం పొందినప్పుడు ఒక పక్క ఏలియా, మరో పక్క మోషే వచ్చారు. యేసు ప్రభు, ఏలియా, మోషేలు మాట్లాడుకుంటూ ఉన్నారంట. మోషే ఎవరు? సకల విద్య ప్రవీణుడు, ఫరో రాజకుమార్తె కుమారుడిగా పెరిగినవాడు. మంచి యవనంలోకి వచ్చినప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు ఒక తీర్మానం చేశాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం, అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఒక డెసిషన్ తీసుకున్నాడు. తన జీవితం మారిపోయింది. ఒక గొప్ప నాయకుడు అయ్యాడు. ఇంచుమించు 20 లక్షల మందిని 40 సంవత్సరాలు పరలోకము నుండి భూలోకానికి అద్భుతాలు దింపుతూ, అద్భుతాలు జరిగిస్తూ నడిపించగలిగిన నాయకుడు అయ్యాడు. ధర్మశాస్త్రాన్ని ప్రభు దగ్గర నుంచి కొండ మీద నుండి కనిపెట్టి ఉపవాస ప్రార్థనలో ఆదికాండం, నిర్గమాకాండం, లివియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అనే 5 కాండాలు రాసింది ఎవరో తెలుసా? దేవుడు బయలుపరిచినప్పుడు కొండ మీద కూర్చొని రాశాడు. మోషే నిర్గమాకాండంలో పుడితే ఆదికాండం ఎట్లా రాశాడని అడిగాడు ఎవరో. మోషే రాశాడు, కానీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించబడి రాశాడు. కాబట్టి అది మోషే రాశాడు, కానీ ఒక పనిముట్టు. దేవుడు తన క్రియలు జరిగించడానికి ఒక వ్యక్తి కావాలి. దేవుడు ధర్మశాస్త్రాన్ని రాయించడానికి మోషేను వాడుకున్నాడు. నిన్ను కూడా ఒక ప్రత్యేకమైన పనికి వాడుకోవాలని చూస్తున్నాడు. యథార్థపరుల కొరకు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందట. నమ్మకస్తులైన వాడు ఎవడైనా ఉన్నాడా? నా పరలోకపు శక్తిని ఇస్తాను, నా ఆత్మశక్తిని ఇస్తాను, నా ఆశీర్వాదాలు ఇస్తాను, నేను ఒక నాయకుడిగా చేస్తాను, నేను ఒక స్వస్థపరుచు వరము కలిగిన వ్యక్తిగా చేస్తాను, ఒక మంచి దైవజనుడిగా నేను సిద్ధపరుస్తాను అని తిరుగుతూనే ఉన్నాడు. ఇలా మనం గ్యాదర్ అయినప్పుడల్లా మన కంటికి కనపడటం లేదు, కానీ ఇక్కడ పాస్టర్లు చూసేదేమో, కానీ ప్రభువు చూస్తున్నాడు నిన్ను. ఎవడు నా మాట విని వణుకుచున్నాడో వారినే నేను దృష్టిస్తున్నాను అంటున్నాడు. నాతో మాట్లాడయ్యా, నన్ను మార్చయ్యా, నా విషయం నాకు చెప్పయ్యా అని నీ మనస్సులో నీవు అనుకుంటుంటేనే దేవుని దృష్టి నీ మీద నిలుస్తుంది. నీకు ఆలోచన చెప్పి నేను నడిపిస్తాడు. ఆ మోషే, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చిన మోషే పాత నిబంధన భక్తులందరికీ ఒక వాక్యాన్ని, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు దేవుని దగ్గర నుండి. ఇంకొక పక్క ఏలియా. ఏలియా ఎవరో? దైవజనుడు అని పిలువబడ్డాడు. మనలాంటి మామూలు మనిషేనట. ఏలియా కూడా మనలాంటి మామూలు మనిషే. కానీ వర్షము కురవద్దని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. వర్షం కురవమని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వర్షం. మామూలు మనిషే, నువ్వు మామూలు మనిషివే. కానీ నీకు దేవుడు ప్రార్థనా శక్తినిచ్చినప్పుడు నీ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. ప్రవక్తలకు గుర్తుగా ఏలియా వచ్చాడు, ధర్మశాస్త్రానికి గుర్తుగా మోషే వచ్చాడు. ధర్మశాస్త్రములో చెప్పబడిన వాటిని నెరవేర్చిన ప్రభువు, ప్రవచనాలన్నీ నెరవేర్చబడిన ప్రభువుతో మాట్లాడుతూ, నా వంటి ప్రవక్త ఒకడు మీలో లేచునన్న మాట ఏ ప్రభువా నీ వల్ల నెరవేరింది అని వారు మాట్లాడుకుంటుంటే గబక్కన మెలకు వచ్చింది పేతురు గారికి. పేతురుకి తొందరగా మెలకు వస్తే తొందరగా నిద్ర వస్తుంది. కొంతమందికి తొందరగా నిద్ర వస్తే తొందరగా మెలకు వస్తుంది. కొంతగా నిద్ర పట్టదో, పడితే లేవరు. 2 జబ్బులే. తెల్లారిసావు 3:30 దాకా నిద్ర పట్టదు, మధ్యాహ్నం 2:30 దాకా నిద్ర లేవరు కదండి. కొంతమంది ఏమో కాకి కునికిలాగా, కాకి కోడి కునికి అంటారు. ఏదో పోతూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు. చక్కగా పడుకుంటే 8 గంటలు పడుకోండి, లేకపోతే 7 గంటలు పడుకోండి చాలు. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోకండి, ఎక్కడ పడితే అక్కడ పడుకోకండి. ఒక సిస్టమేటిక్ టైం పెట్టుకోండి. మీరు సిటీలో వాళ్ళు 11 గంటలు పడుకోండి, 10 గంటలు పడుకోండి. దానికి తగినట్లు మీరు ఆ సమయానికి లేచిన వెంటనే మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీకు తిక్కగా ఉండదు, దినమంతా పిచ్చి పిచ్చిగా ఉండదు. ఏం చేయబుద్ధి వేయట్లేదు ఇవాళ, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ఇవాళ అంటుంటారు కొంతమంది. నిద్రమోహాలు వేసుకున్న వాళ్ళకి అట్లా ఉంటుందండి.
ఫ్రెష్గా లేచినండి. హల్లెలూయా ప్రభువా, నాకు ఇంకో రోజు ఇచ్చావు, ఈరోజు నేనేం చేయాలి, నా కుటుంబ పనులు నేనేం చేయాలి, నా తల్లిదండ్రులకు నేను ఎలా హెల్ప్ చేయాలి, నా స్టడీస్లో నేనేం చేయాలి, నీ కొరకు నేనేం చేయాలని ఒక ఫ్రెష్ డే స్టార్ట్ అవటంలే చాలామంది జీవితాల్లో. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు నిద్రపోయినోడికి ఏం వస్తుంది చెప్పండి. గబక్కనోడు చూడగానే ముగ్గురు కనపడుతున్నారు అక్కడ. అరే ఒక్కడే కదా ప్రభు వచ్చాడు, ముగ్గురు ఉన్నారేంటి, అది తల తక మెరిసిపోతున్నాడు. ఆ మెరిసిపోయిన సందర్భంలో ఒక పక్క సంతోషము, ఇంకొక పక్క భయము. ఆ భయంలో ఏమన్నాడంటే, బోధకుడా మనం ఇక్కడ ఉండుట మంచిది, మేము నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదాము అని చెప్పాడంట. ఇక్కడే ఉండిపోదాం, 3 పర్ణశాలలు వేస్తాము, ఒకటి మోషేకి, ఒకటి నీకు, ఒకటి ఏలియాకి. మేము ముగ్గురం కూడా డ్యూటీ చేస్తాం. ఒకళ్ళు నీ దగ్గర, యాకోబు నీ దగ్గర, నేను నీ దగ్గర, పేతురు నీ దగ్గర, యాకోబు ఏలియా దగ్గర, యోహాను మోషే దగ్గర ఉంటారు, ఇక్కడే ఉండిపోదాం అంటున్నాడు. అది కాదండి, ఎంతమంది శిష్యులు ఇది కూడా తెలీదా? మరి పైకి ఎంతమంది వచ్చారు, మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళు ముగ్గురు సెటిల్ అయిపోతే, మనం సెటిల్ అయిపోతే చాలు, ఎవడెట్ట పోయినా మనకు అక్కర్లా కదండి. మనం సెటిల్ అయిపోవాలంతే, వాడు దెబ్బ అయిపోయినా పర్వాలా. ఇది మానవుడి బుద్ధి, ఇది స్వార్థ బుద్ధి. 9 మంది శిష్యులు కొండ కింద ఉన్నారు, వాళ్ళని కూడా పిలుచుకొస్తాడు అన్నాడా? ఇంకే కొంతమందికి అసలు ఏ ఆలోచన రాదండి, ఏ ఆలోచన రాదు. మా మనవలు కొన్ని రోజులు కలిసి ఉన్నారు బాగా. ఇప్పుడు ఏముంది, కొంతమంది ఎక్కడికి వచ్చారు, కొంతమంది చేయడిపోయి, కొంతమంది ఇక్కడ. నేను 3 చోట్ల తిరుగుతుంటే ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ విషయం, అక్కడికి వెళ్తే ఇక్కడ వాళ్ళ విషయం. వాళ్ళు అడుగుతారు, ఏమి అక్క బాగుందా, జోసఫిన్ అక్క బాగుందా, జడి బాగున్నాడా, అబ్బా వీళ్ళకి ఎంత అక్కర్రా బాబు, ఎంత ప్రేమ అన్నదమ్ములకి, కజిన్స్కి ఉంటే ఎంత ఎంత గొప్ప కార్యం ఇది. సొంత తమ్ముళ్ళు సొంత అన్నల్ని పట్టించుకోవడం లేదు ఇవాళ. దేవుని ప్రేమ కలిగిన వాడు ఇతరుల గురించి ఆలోచిస్తాడు. నువ్వు దేవునితో ఉంటే దేవుని మనస్సు నీకు అర్థమవుద్ది. ఇది దేవునికి ఇష్టం లేదు, ఇది దేవునికి ఇష్టం, ఇది దేవుని చిత్తం. నువ్వు ప్రత్యేకంగా నీ చిత్తం చెప్పు ప్రభా, చిత్తం చెప్పు ప్రభా అని అడగాల్సిన అవసరమే లేదు. ఆయన మనస్సుని వెరిగినప్పుడు ఆయనకి ఇష్టానుసారంగా నీవు జీవిస్తావు, నీ జీవితంలో దీవించబడతావు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. మీరు ఎవరి మాట విన్నా వినకపోయినా పర్వాలేదు, కానీ ప్రభువు మాట వినకపోతే నష్టపోతాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు భుజిస్తారు. మీరు సమ్మతింపక తిరగబడిన ఎడల ఖడ్గము పాలవుదురని బైబిల్ చెప్తుంది. ఒకడు నా మాటలు విని లోతుగా తవ్వి బండ మీద కట్టబడిన కట్టడం వలె ఉంటే, తుఫాను వచ్చినా వరద వచ్చినా ఆ ఇల్లు పడిపోదు. నా మాట వినకుండా ఇసుక మీద పునాది వేసి వాడు ఇష్టానుసారంగా స్టార్ట్ చేసిన బిజినెస్ కానీ, స్టార్ట్ చేసిన బిల్డింగ్ కానీ, స్టార్ట్ చేసిన ఎడ్యుకేషన్ కానీ, స్టార్ట్ చేసింది ఏదైనప్పటికీ సరే, నీ ఊహకి, నీ ఇష్టానికి, నీ ఫ్రెండ్స్ యొక్క సలహాలకు నువ్వు ప్రారంభించి తీసుకున్నది ఏదైనా సరే, ఒక తుఫాను వచ్చినప్పుడు, ఒక వరద వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు అది కనబడదు, అది కొట్టుకుపోద్ది. దానికి అయ్యో అటువంటి ఇంటికి అని బైబిల్లో చెప్పబడింది. దేవుని మాటలు వినటం నేర్చుకుందాం, ప్రభువును చూడటం నేర్చుకుందాం. మనుషులను చూడకండి, మనుషులను చూస్తే నిరుత్సాహపడతాం మనం. మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారండి. కొంతమందికి ఒకళ్ళు చెప్తే సరిపోదు, ఇక్కడికి వెళ్ళి అడుగుతారు, అక్కడికి వెళ్ళి అడుగుతారు, అక్కడికి వెళ్ళి అడుగుతారు, గుండ్రకు తిరుగుద్ది తలకాయ. మీకు ఒక కథ ఉందో తెలుసండి. గాడిదని తీసుకెళ్తుంటే పిచ్చోళ్ళలాగా ఉన్నారు, తండ్రి కొడుకు గాడిద ఎక్కి తీసుకెళ్లకుండా ఏంట్రా నడిపించుకొని తీసుకెళ్తున్నాడు అన్నాడు. 2 ఎక్కి కూర్చున్నారంట. అరే 2 ఎక్కి కూర్చుంటారు, చచ్చిపోతుంది ఆ గాడిద, బీరే ఎద్దులాగా ఉన్నాడు, దాని మీద కూర్చొని ఇంకోడు అన్నాడంట. అంటే తండ్రి కూర్చొని కొడుకు దిగాడంట. ఏం తండ్రి నువ్వు కొడుకుని నడిపిస్తూ నువ్వు ఎక్కువ కూర్చున్నావు అన్నాడంట. అది తండ్రి కొడుకుని ఎక్కించాడంట. ఏమయ్యా మీ నాయన్ని ముసలోని నడిపించుకొని నువ్వెక్కావని ఇంకొకడు అన్నాడంట. వీళ్ళకేం అర్థం కాల. దాన్ని ఒట్టిగా నడిపిస్తే తప్పు, 2 ఎక్కితే తప్పు, దాన్ని ఎక్కితే తప్పు, నేను ఎక్కితే తప్పు. ఏం చెయ్యాలి? దీన్ని కర్ర కట్టి 2 పట్టుకున్నారంట. అటో పోసాను ఇటో పోసాను. ఊళ్ళో అందరూ నవ్వుతుంటే దానికి గొడవ వచ్చి కాలంలో పడేశారు. డిసిరి
మనుషులు ఏమనుకుంటారో అని ఆలోచించేవాడు బతుకు ఇలాగే ఉంటుందండి. ఓరక మాట్లాడతారు మనుషులు. నువ్వేం చేసినా తప్పే, ఏది చేసినా నీ మీద విమర్శిస్తారు, ఏది చేసినా నిన్ను క్రిటిసైజ్ చేయటం ఈ రోజున సర్వసాధారణం అయిపోయింది. ఏది చేసినా మంచిని విమర్శిస్తారు, చెడ్డని విమర్శిస్తారు. యేసు మాట విను, లోకమంతా నా మీద తిరగబడినా నాకే భయం లేదన్నాడు భక్తుడు. యేసయ్య నా పక్షంలో ఉంటే లోకమంతా నన్ను ఎగతాళి చేసినా నాకే ఏ బాధ కలగదు, ఏ లోటు కలగదు. యేసయ్య మాటలు వినండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట విను. మీరు ఎప్పుడైనా సరే మా చర్చిలో నేను నేర్పిస్తాను. ఒక పెళ్లి విషయం వచ్చినప్పుడు, ఒక ఉద్యోగం విషయం వచ్చినప్పుడు, ఒక ప్రయాణం విషయం వచ్చినప్పుడు, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా దేవుని చిత్తం తెలుసుకోండి. దేవుని దగ్గర వాగ్దానం తీసుకోండి. తొందరపడొద్దు. వెళ్ళిపోతుందండి, లక్కీ స్కీమ్ అంట, ఇయ్యాలే కొనుక్కుంటే డిస్కౌంట్ అంట, రేపైతే రాదంట, ఇప్పుడు గబక్కని అప్పు తీసుకెళ్ళి కొంటానంట, తీరా చూస్తే అది డొక్కు కారంట, కొన్నాక లబో దిబో అని ఏడుస్తారు. మళ్ళీ తొందరపడద్దు. తొందరపడినప్పుడు పొరపాట్లు జరుగుతాయి. నిదానించినప్పుడు దేవుడు నీకు ఇచ్చింది అయితే నీకు ఉంటుంది. దేవుడు నీకు ఇచ్చింది నీ కొరకు కనిపెట్టుకొని ఉంటుంది. అది ఎవరికి వెళ్తుంది. ఎవరికైనా వెళ్ళిపోయిందంటే నీకు సంబంధించింది కాదు. పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఇంకొకరు అడుగుతున్నారంటే అమ్మాయిని, నేను తొందర చేసుకుంటా. ఏ తొందర ఎందుకు? చేసుకుంటే వెళ్ళిపోండి. ఇంకొక అబ్బాయిని నేను చేసుకోకపోతే వాళ్ళని చేసేసుకుంటుందంట. చేసుకోండి. ఏంటండి పెళ్ళిళ్ళ విషయాల్లో తొందరపడి జీవితాలు నాశనం చేసుకుంది. దేవుని మాట, వివాహం విషయంలో దేవుని మాట, దేవుని చిత్తం. కొన్నిసార్లు వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా ప్రార్థన చేయాల్సి వస్తుంది దేవుని వివాహాల విషయంలో. మా సంఘంలో విశ్వాసులు చెప్తారు, మా పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటాము, డిసెంబర్లోకి ముగించాలంటే డిసెంబర్లో కుదరదయ్యా, 2002 సంవత్సరం డిసెంబర్లో చేద్దాంలే. 2022 సంవత్సరం, 2 సంవత్సరాల ముందే ప్లాన్ చేయి. పెళ్లి చేస్తారంటున్నావు, డబ్బులు ఉన్నాయా? లేవండి. మరి ఎట్లా? అప్పు చేయాలనుకుంటున్నానండి. ఎక్కడా? ఏమోనండి. ఏంటంటే ఏమీ లేకుండా దిగిపోతావు ఎందుకు అందులో? ప్రిపేర్, ఆస్క్ గాడ్. ఆయన తగ్గిన సమయమందు సమస్తము చక్కగా చేస్తాడు. నా బ్రతుకు దేవుని చేతుల్లో పెట్టుకున్నాను. నా దేవుడు నన్ను మర్చిపోడు, నన్ను విడవడు, నాకు అన్యాయం చేయడు, నన్ను మోసగించడు, నాకు అబద్ధం చెప్పడు. నాకు ఏది ఎప్పుడు కావాలో అది ఇస్తాడు అన్న విశ్వాసం మీ మనసులో పెట్టుకోండి. మీ జీవితంలో వర్ధిల్లుతారు, దీవించబడతారు. రిగ్రెట్స్ ఉండవు. అయ్యయ్యో ఇది చేశాను, అయ్యయ్యో అలా చేశాను, అయ్యో ఇలా అనుకున్నాను అని అనాల్సిన బాధ ఉండదు. ఇక ఈరోజు ఒక తీర్మానం చేయండి దేవుని దగ్గర. మొదట ఆగి ఆలోచించండి. వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు నీ ఆధ్యాత్మిక జీవితంలో? ఎక్కడున్నావు నీవు ఈ లోక సంబంధమైన నీ ప్రయత్నాలలో, నీ వృత్తిలో, నీ ఎడ్యుకేషన్లో, నీవు సాధించాలనుకున్న పనుల్లో ఏమన్నా సాగుతున్నాయా? బండి ముందుకు వెళ్తుందా? ఎక్కడున్నావని ఆగి ఆలోచించుకో. ఏంటి ఆటంకాలు, ఏంటి ఆయన చిత్తం, ఏంటి ఆయన ఉద్దేశం అని ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయటం నేర్చుకోండి. హైదరాబాద్లో చాలా కొండలు ఉన్నాయి. కొండకి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయండి. సెలువు పెట్టుకోకర్లా. కొండకి వెళ్ళి ఏకాంతంగా ఉండటానికి. కొండ అంటే భూమికి పైకి ఉంటుంది కాబట్టి, భూమితో సంబంధం ఉండదు కాబట్టి ప్రభు పైకి వెళ్ళి కూర్చున్నాడు. అంతేకాదు అక్కడి నుంచి చూస్తుంటే యెరూషలేము అంతా కనపడుతుంది. విశాలమైన మనసుతో యెరూషలేములో సిలువ వేయబడుతున్నాను, అదిగో కల్వరి కొండ మీదని అక్కడ చూసి తను తాను సిద్ధపరుచుకున్నాడు ప్రభు. ఆ విషయమే మాట్లాడాడు. ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ధర్మశాస్త్రం నెరవేరుతుంది. నా ప్రాణం ఇవ్వడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను, నేను సిలువకు సమీపించబోతున్నానని తను తాను సిద్ధపరుచుకున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని మనం సిద్ధపరుచుకుంటాం. దేవుని ప్రణాళికల కొరకు సిద్ధపరుచుకుంటాం. అవి కష్టమైనవి అవ్వచ్చు, అవి పోరాటాలతో కూడింది అవ్వచ్చు. కష్టపడకుండా ఫలితం లేదండి. ఏదైనా సరే కష్టపడాలి. కష్టపడిన వాడు ఏదన్నా సాధిస్తాడు. కష్టపడేవాడిని, నమ్మకస్తుడిని దేవుడు ఎప్పుడు చేయి విడిచిపెట్టాడట. మోసగాళ్ళు, అబద్ధికులు కొంతకాలమే ఉంటారు, కొంతకాలమే కొంతమందిని మోసం చేయగలుగుతారు. కానీ కష్టపడి పనిచేసేవాడిని, నీ కష్టార్జితాన్ని దీవిస్తాడన్నాడు. నువ్వు సంపాదించే తక్కువ డబ్బైనా సరే నీకు మిగిలేటట్టుగా దేవుడు దీవిస్తాడు. నీ చిన్న జీతమైనా సరే నమ్మకంగా నీ పనిలో నీవు ఉన్నప్పుడు, యథార్థమైన పని నీవు కోరుకున్నప్పుడు నీవు దీవించబడతావు. ఈరోజు ఒకటే మాట, మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.
పరిస్థితులను చూసి నా ఫ్రెండ్ అక్కడ సెటిల్ అయిపోయాడు, మా నాన్నోళ్ళు ఇలా చేయమన్నారు, మా బంధువులు ఇలా చెప్తున్నారు అని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినక వాళ్ళను యేసు ప్రభుతో కంపేర్ చేయమనుకుంటున్నారు. వీళ్ళు ఏలియా, మోషే, యేసు ప్రభు ముగ్గురు ఒకటే అనుకుంటున్నారు. యేసు ప్రభుని ఎవరితో పోల్చడానికి వీల్లేదండి. ఉన్నవాడను అన్నవాడు ఆయన, ఆదియు నేనే అంతము నేనే అన్నవాడు, ఆల్ఫా ఒమేగా నేనే అన్నవాడు, మృత్యునందితిని కానీ ఇదిగో జీవించుచున్నాను అన్నవాడు, మొదటివాడను కడపటివాడను నేనే అన్నవాడు. ఎవ్వరునూ యేసు ప్రభుతో పోల్చలేము. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ జీసస్. ప్రభువు స్థానములో మరి ఎవరిని పెట్టడానికి వీల్లేదు. ఎవరు లేరిక నిన్ను కనికరించేవాడు, నీకు సహాయం చేసేవాడు, నిన్ను దీవించేవాడు, నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభు. నీ జీవితంలో ఓన్లీ జీసస్. ఏ మాట వచ్చినా నా ప్రభు ఏం చెప్తే అది చేస్తా. ఏ పరిస్థితి వచ్చినా నా ప్రభుతో చెప్పుకుంటా. ఏ అవసరత వచ్చినా నా ప్రభువుని అడుగుతా. ఏ స్థితిగతిలో ఉన్నా నా ప్రభు మీద ఆధారపడతా అన్నది మీ హృదయాలలో రూఢిపరుచుకోరండి. ఏది కావలసి వచ్చినా, ఏ పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చినా ప్రార్థించండి, అద్భుతాలు జరుగుతాయి. ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకోరండి, మీ దేవుని ప్రణాళికలన్నీ మీ పట్ల నెరవేరుతాయి. నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని సన్నిధిలో నేను ఒక తీర్మానం చేయాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను యేసు ప్రభు వైపే చూస్తాను. ఎప్పటికప్పుడు నా బ్రతుకును పరిశీలించుకుంటూ ప్రభు చిత్తంలో నడుస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నామన్న వాళ్ళు మీ కుడి చేతి చూపించండి. చేసుకున్నారా, చేసుకోబోతున్నారా? చేసుకోండి. ఇప్పుడే, రేపు మంది కాదు, ఇప్పుడే నోరు తెరిచి ఒక మాట చెప్పండి. యేసయ్యా, నువ్వే నా జీవితంలో మొదటి స్థానం, నీతోనే నడుస్తాను నేను, నీ మాటే వింటాను నేను, నీ ఉన్న చోటే నేను ఉంటానయ్యా, నీ చిత్తమే నేను చేస్తానయ్యా, నీ ప్రణాళికలు నాకు తెలియజేయ్యా. హృదయాంతరేంద్రియాల్లో నుంచి ఒక కేక వేయండి దేవునికి. ఇది ప్రశస్తమైన సమయం. ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించే సమయం. నీ కొరకు దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ ద్వారా ప్రపంచానికే ఉపయోగకరమైన కార్యాన్ని జరిగించాలని ఆశిస్తున్నాడు. జనులందరికీ ప్రయోజనకరమైన వ్యక్తిగా నిన్ను చేయాలని ఆశిస్తున్నాడు. రాజాది రాజైన, ప్రభువులకు ప్రభు అయిన, సర్వాధికారి అయిన ప్రభు, నువ్వు నాకు కావాలి అంటే వెనకాడతావా? ఇదిగో దేవా నా జీవితం అని ఆయనతో చెబుతావా? నోరు తెరిచి ప్రార్థన చేయండి. తల్లి, తండ్రి, మీ బిడ్డల కొరకు మీరు ఏ ప్రణాళికలు కలిగి ఉన్నారు? దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తములో నీ బిడ్డలను సిద్ధపరుస్తున్నావా? ఆ చిత్తములో నీ బిడ్డలు నడిపించుకుంటున్నావా? భార్యాభర్తలుగా మీరిద్దరూ కలిసి ఏకాంతంగా దేవునితో ప్రార్థిస్తున్నారా? వివాహమైన తర్వాత కూడా మీ తల్లి మాట నీవు, వాళ్ళ తల్లి మాట వాళ్ళు వింటూ మీ ఇంటిలో గొడవలు పెట్టుకుంటున్నారా? యేసయ్య మాట వినండి. యేసయ్య నీకు, నీ భర్తకు, నీకు, నీ భార్యకు, నీకు, నీ ఇంటి వారికి ప్రభువుకు ఉన్నాడు. పక్షపాతం లేనివాడు ఆయన, న్యాయమైన దేవుడు ఆయన, మేలు చేసేవాడు ఆయన. మీకు ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే, మీకిద్దరికి భేదాభిప్రాయాలు ఉంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి. కోర్టులకు కాదు, పోలీస్ స్టేషన్స్కి కాదు, బంధువులకు కాదు. ప్రభువు న్యాయాధిపతిగా ఉన్నాడు, నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ బాధ కలిగినా, ఏ వేదన కలిగినా, నాకు అసాధ్యమైంది ఏది లేదన్న ప్రభు నీ మానసిక రుగ్మతల నుండి, నీ హృదయంలోని ఆందోళన నుండి, నీ డిస్కరేజ్మెంట్ నుంచి, నీ డిప్రెషన్ నుంచి నిన్ను విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు, ఆయన మాట విను, ఆయన చిత్తం చేయి, దీవించబడతావు. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు నుంచి నేను యేసయ్య మాట వింటాను, యేసును నా జీవితంలో గురిగా పెట్టుకుంటాను, ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుతానన్నవారు మీ కుడి చేతి చూపించండి. చేతులెత్తిన వారు మీ హృదయాలలో, ఇదిగో ప్రభువా నాకు ఆశ ఉంది కానీ, నేను చేయెత్తాను కానీ చాలాసార్లు నేను నిలబడలేకపోతున్నాను, నేను చెప్పిన దాని ప్రకారం బ్రతకలేకపోతున్నాను, దానిని కొనసాగించలేకపోతున్నాను, నా చేత కాదయ్యా, నా చేయబెట్టుకొని నడిపించిన ఆయన, నీ కొరకు బ్రతకాలనే ఆశ నాకుంది, నీ చిత్తం చేయాలనే ఆశ నాకుంది,
నీ గొప్ప ప్రణాళికలు నాలో నెరవేరాలనే కోరికలు నాకున్నాయి. నాకు సహాయం చెయ్యయ్యా. నా చేత కావటం లేదయ్యా. నా శరీరం నన్ను కృంగదీస్తుంది. నా పాత స్నేహితులు నన్ను వెనక్కి లాగుతున్నారు. నా ఇంటి వారే నన్ను కలవరపరుస్తున్నారు. నిన్నే నమ్ముకున్నాను, నీ మాటే వింటాను. నాకు సహాయం చేయయ్యా. నా చేయబట్టుకోవడం లేవనెత్తయ్యా. ఇప్పటికే నేను డ్రగ్ అడిక్ట్ అయిపోయాను. ఇప్పటికే నేను దురభ్యాసాలకి బానిసనైపోయాను. ఇప్పటికే అస్థిరమైన మనసుతో బ్రతుకుతున్నాను. గురిలేని జీవితాన్ని జీవిస్తున్నాను. అందరికీ ఆశీర్వాదకరం కాదు కానీ అందరికీ వేదనకరమైన జీవితాన్ని బ్రతుకుతున్నాను. నా తల్లిదండ్రులకే నన్ను విసుగుదల కలుగు చేస్తున్నాను. ఇంకా ఈ జీవితం నాకొద్దు. ప్రయోజనకరుడిగా నన్ను చేయి. నీ ప్రణాళికలో ఇమిడేవాడిగా నన్ను చేయి అని నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. యవ్వన సహోదరులారా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఈ సాయంకాలం నీ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. యవ్వనస్తులందరినీ చూడయ్యా. వివాహితుల్ని చూడయ్యా. తల్లిదండ్రుల్ని చూడయ్యా. వృద్ధులను చూడు నాయన. జీవితం అయిపోయిందే, నేనేమీ సాధించలేకపోయానే. బలహీనుడైపోయానే, నేనేమీ నెరవేర్చలేకపోయానే. నా యవ్వన కాలంలో గురిలేని జీవితాన్ని జీవిస్తున్నానే. ప్రభువా, నాకు సహాయం చేయమని ఎవరైతే వారి హృదయాంతరేంద్రియాలలో నుండి నీకు కేక వేస్తున్నారో వారిని రాత్రి దర్శించు నాయన. నీ మెల్లని స్వరాన్ని వినగలిగిన చెవులను మాకు దయచేయము. మోషే మోషే, నీ కొరకు నాకు గొప్ప ప్రణాళిక ఉంది. సమూయేలు నీతో నాకు పనుంది అని బాలుడైన సమూయేలుతో మాట్లాడావే. సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావని నిన్ను ద్వేషించిన, నిన్ను హింసించిన సౌలుతో మాట్లాడి పౌలుగా మార్చావే. మాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా, మా అందరితో మాట్లాడు నాయన. నీ మెల్లటి స్వరాన్ని వినిపింపజేయ్యా. నీ మాట విని, నీ మాటకు లోబడి నీ చిత్తము నెరవేర్చడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. మనుషుల మాటలు విని మోసపోయాం. స్నేహితుల మాటలు విని నష్టపోయాం. లోకపు మాటలను, లోకపు విషయాలను నమ్ముకొని కృంగిపోతూ ఉన్నాం. నువ్వు మాటిస్తే నెరవేర్చేవాడువు కదా. మాట తప్పని దేవుడవు కదా తండ్రి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు కదా. నీ మాట దయచేయ్యా. నీ చిత్తములో నీ ఉద్దేశములను మాకు బయలుపరచు నాయన. ఇక్కడున్న యవ్వనస్తులు ఒక్కరోజు కూడా వృధాపరచుకోక ఈ రాత్రి వారు ఒంటరిగా వెళ్ళి నీతో పెనుగులాడి, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్న యాకోబు వలె నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా మార్చబడడానికి సహాయము చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.